తప్పుడు సినిమాలు వస్తున్నప్పుడు, తప్పుడుగా బూతు మాటలు ఆ సినిమాలో వినబడుతున్నప్పుడు మీరంతా ఆ సినిమాలను ఎందుకు రిలీజ్ చేయాలని ఎందుకు అడగలేకపోయారు? మీ పిల్లలకు చూపించమనేనా మీకు చెప్పి పెడతారా అలాంటి సినిమాలకి? తప్పుడు సినిమా వస్తే పెద్దలకు మాత్రమే రాసేవారు నా చిన్నప్పుడు. ఈరోజు వచ్చే ప్రతి సినిమా తప్పుడు సినిమాయే. ఈ సినిమాలు తప్పు, ఈ పద్ధతులు మంచివి కావు, మా పిల్లలు పాడైపోతున్నారు, నా తోడబుట్టిన ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు చెడిపోతున్నారని ఒక అన్న అడగగలుగుతున్నాడా? ఒక కన్న తండ్రి అడగగలుగుతున్నాడా? ఒక కన్న తల్లి అడగగలుగుతుందా ఈ సినిమా మీడియా అని చెప్పండి. ఇష్టం వచ్చినట్టుగా బరితెగించి సినిమా ఇండస్ట్రీ అటది. ఈరోజు దాని పేరేం పేరండి? సినిమా ఇండస్ట్రీయా? ఒకరోజు ముఖానికి రంగులు పోసుకుని నాటకం ఆడేవాళ్ళని భోగం వాళ్ళు అనేవారు. భోగం వాళ్ళు అనేవాళ్ళని ఈరోజు ఒక ఇండస్ట్రీ అయిపోయింది. వాడికి పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు. ఏంటండి ఇదంతా? ప్రభుత్వానికి బుద్ధుందా? ప్రభుత్వానికి బుద్ధుందా? అక్రమమైన ఇలాంటి సినిమాలన్నీ తీసినప్పుడు నిర్మాతను మూసేయాలి, డైరెక్టర్ను మూసేయాలి, అర్ధనగ్నంతో నటించిన, బూతు మాటలతో పాటలు పాడిన ప్రతి ఒక్కరిని మూసేయాలి, ఇండస్ట్రీని మూసేయాలి, సినిమా ఇండస్ట్రీని మూసేయాలి. మంత్రులే వాళ్ళ వెనకాతలు తిరుగుతున్నారండి, ముఖ్యమంత్రి వాళ్ళ వెనకాతలు పడుతున్నాడండి. ఈరోజు ఓట్ల కోసం యాక్టర్లను తెచ్చుకుంటున్నారండి వాళ్ళే. వాడు బట్టలు ఇప్పుడు నాట్యం చేసినా ఇక మాట్లాడడానికి వీల్లేదు అలా ప్రభుత్వం వస్తే. ఎవరండి చెప్పగలరు వీళ్ళకి? ఎవరండి శాసించగలరు వీళ్ళని? మీరే ఓటు వేసి గద్దెనెక్కించిన మీరే గద్దె దించే అధికారం ఉన్నవాళ్ళు. ఓటు వేసి గద్దె వెక్కించిన మీరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని సలాం కొడుతున్నారు, అతనికి భారత ప్రధాని సలాం కొడుతున్నారు. మంత్రులు అంటున్నారు, ముఖ్యమంత్రులు అంటున్నారు. వాళ్ళందరూ ఎలా అయ్యారో తెలుసా? నీ ఓటు హక్కు. ఆ హక్కును ఒక్కసారి నువ్వు మడత పెట్టాయి. ఈ ఎన్నికల దగ్గరకు నువ్వు వెళ్ళొద్దు. సభ్య సమాజాన్ని అశ్లీలతతో కూడిన పరిస్థితులను కల్పించాలని మాట ఇచ్చి మీ మధ్యకు మాట ఇచ్చేవాడే మిమ్మల్ని సరిగ్గా ఏలేవాడవుతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరైనా ఆపండి. చిన్ననాటి నుండి దేవుని జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి, ఆ జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లల పిల్లలకు కూడా నేర్పించండి అని రాశాడండి. ఎంత మంచి మాట. తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా.